హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ అండ్ ఓపెన్ హీలర్. సో నవరాత్రి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి. ఈ నవరాత్రి దినంన మీకు ఎన్నో మీ మేనిఫెస్టేషన్స్ని అన్నీ కూడా నిజం చేసుకొని మీరు ఆరోగ్యము, డబ్బు, రిలేషన్షిప్, హ్యాపీనెస్ అన్నీ కూడా మీకు దక్కాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అండి. దయచేసి మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మోస్ట్ పవర్ఫుల్. నేను ఎప్పుడు ప్రతి మంత్ చెప్పేలాగే మనకు పోర్టల్ ఎనర్జీస్, పోర్టల్ డేస్, స్పెషల్ ఇంపార్టెంట్ డేస్ అని చెప్తూ ఉంటాను. ఎస్, ఈ స్పెషల్ డేస్లో మీరు చూడండి, మనకు వస్తున్నది, రాబోతున్నది 10/10 పోర్టల్. అంటే 10/10 పోర్టల్ ఎనర్జీస్. లాస్ట్ మంత్ మనం 9/9 పోర్టల్ ఎనర్జీస్ చేసాము. ఈసారి కూడా మనము 10/10 పోర్టల్ ఎనర్జీస్. ఆ రోజు మనము ఎలా, ఏం చేయాలి, మేనిఫెస్టేషన్స్ ఏం చేయాలి, ఆ రోజు చేయాల్సిన రిచువల్స్ ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకుందాం. సో ఎండ్ వరకు మీరు ఈ వీడియోని చూసి మీరు ఈ రిచువల్స్ అన్నీ చేసి మీ యొక్క మేనిఫెస్టేషన్స్ అన్నీ నిజం చేసుకోండి. మీ యొక్క పోర్టల్ ఎనర్జీస్ని డబల్ చేసుకోండి. ఓకే, సో మనకు 10/10 పోర్టల్ అంటే అక్టోబర్ 10వ నెల, మన డేట్ కూడా 10th. దాన్ని 10/10 పోర్టల్ అంటారు. ఇలాంటి పోర్టల్ టైమ్స్ అంటే నెంబర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ యూనివర్స్లో. ఈ 10/10 అనేది కూడా మనకు ఒక మంచి పవర్ఫుల్ పోర్టల్ ఎనర్జీస్ అండి. సో రెట్రోగేడ్ అనేది కూడా నడుస్తూ ఉంది. సో మన ఎనర్జీస్ అనేటివి చాలా హైగా ఉంటాయి. ఇలాంటి పోర్టల్ డేస్ అప్పుడు మనం ఏదైనా సంకల్పించుకుంటే, మనం ఏదైనా కోరిక కోరితే అది మనకు 100 times ఎక్కువగా రీచ్ అవుతుంది యూనివర్స్ దగ్గరికి. అలా రీచ్ అవ్వడమే కాకుండా మనకు అవకాశాలు అనేది క్రియేట్ చేస్తుంది ఆ మేనిఫెస్టేషన్ని నిజం చేసుకోవడానికి. పైగా ఈ 10/10 తర్వాత ఒక పోర్టల్ ఎనర్జీ అయితే మనకు పైగా నవరాత్రులు కూడా నడుస్తూ ఉన్నాయి. సో అక్టోబర్ 10వ తారీఖున మనకు అష్టమి అవుతుంది. సో అష్టమి ప్లస్ మనకు ఈ 10/10 పోర్టల్ ఎనర్జీస్ చాలా పవర్ఫుల్ డే అండి. నవరాత్రిలో ఆల్రెడీ శక్తి అంటే ఫెమినైన్ ఎనర్జీస్ అనేటివి మనకు చాలా అధికంగా ఉంటుంది. అమ్మవారు శక్తి కాబట్టి ఆ శక్తి, ఆ ఫెమినైన్ ఎనర్జీస్ అనేటివి ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. ఫెమినైన్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మనము మన ఎనర్జీస్ని ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతాము. అలా మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు మన యొక్క మేనిఫెస్టేషన్స్ అనేటివి చాలా అద్భుతంగా జరుగుతుంది. సో మనం ఈరోజు చేయాల్సింది ఏంటి, అష్టమి రోజు ప్లస్ 10/10 పోర్టల్ ఎనర్జీస్ రోజు మీరు 15 minutes టైం స్పెండ్ చేయండి. ఈ రిచువల్స్ అన్నీ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. సో ఈ రిచువల్ అనేది ఖచ్చితంగా మీరు ఈవినింగ్ టైం చేయాలండి. ఆఫ్టర్ సన్సెట్, సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు ఈ యొక్క మేనిఫెస్టేషన్ ప్రాసెస్, ఈ యొక్క రిచువల్స్ అనేటివి చేయండి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది మెడిటేషన్. ఒక 5 minutes మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మైండ్ కామ్ అవ్వాలండి. మీరు ఏ మేనిఫెస్టేషన్స్ చేసినా, ఏది చేసినా ఫస్ట్ మీరు చేయాల్సింది మీ మైండ్, మీ ఆలోచనలు చాలా ప్రశాంతంగా, కామ్గా, పీస్ఫుల్గా ఉండేలాగా. సో మీరు ఒక మ్యూజిక్ వింటారా, లేదా ఏదైనా పాట విని మీ మైండ్ని కామ్ డౌన్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. బట్ ఫస్ట్ 5 minutes మీరు మెడిటేషన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు మొత్తం క్లెన్స్ చేయండి. క్లెన్జింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇల్లు క్లెన్జింగ్ చేసుకోవడం, మనకు ఒక ధూప్ స్టిక్ అనేది ఉంటుందండి. మన ఇంట్లో మనం ఎప్పుడు కూడా మన దేవుడి ముందర ధూప్ స్టిక్ పెడతాం. ధూప్ స్టిక్ లేదు అనుకున్న వాళ్ళు అగరబత్తి తీసుకోండి, సింగిల్ అగరబత్తి తీసుకోండి, వెలిగించండి. ఇల్లు ప్రతి కార్నర్లో కూడా మీరు ఆ ధూపం, సాంబ్రాణి వేస్తాం కదా, సేమ్ అలానే ఇన్సెన్స్ స్టిక్ కానీ సాంబ్రాణి కూడా వేసుకోవచ్చండి, అది కూడా క్లెన్స్ చేస్తుంది. సో అలా మొత్తం అంతా కూడా మనం ఇంట్లో ఇంటి ప్రతి కార్నర్ని మనము క్లెన్స్ చేస్తున్నాం. అంటే మన ఇంట్లో ఉన్న బ్లాక్స్, నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఆలోచనలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి ఏవైనా కూడా తొలగిపోవాలి అనేసి క్లెన్స్ చేసేసి, మళ్ళీ మనము క్లెన్స్ అని ప్రతి రూమ్లో, మీ ఇంట్లో 4 గదులు ఉంటే 4 గదుల్లోనూ మీరు అన్ని మూలల ఇది క్లెన్స్ చేయాలి. క్లెన్స్ చేసిన తర్వాత మీరు ఆ అగరబత్తిని సైడ్కి పెట్టేసేయండి. వచ్చి తర్వాత ఆ రోజు మీరు అమ్మవారికి రోజా పువ్వులతో మీరు పూజ చేయండి. రెడ్ కలర్ రోజా పూలతో మీరు అమ్మవారికి పూజ చేసి, మీ యొక్క మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక వైట్ పేపర్ మీద మీరు అన్ని కోరికలు రాసి అమ్మవారి ముందర పెట్టండి.
రోజా పువ్వులతో పాటు మీరు మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ రాసిన పేపర్ని అమ్మవారి దగ్గర మీరు పెట్టండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే లక్ష్మీదేవి, గౌరీ ఉంటే గౌరీ, సరస్వతి ఉంటే ఎనీ రూపం ఆఫ్ అమ్మవారు మీరు కొలవచ్చు. సో ఆ రోజు మాత్రం స్పెసిఫిక్గా రెడ్ కలర్ రోజా పువ్వులతో మీరు పూజ చేసి మీ మేనిఫెస్టేషన్ పేపర్ ఏదైతే రాసుకున్నారో మీ అన్ని కోరికలు రాసి అమ్మవారి ముందర పెట్టి ఆ ఫెమినైన్ ఎనర్జీ, ఫెమినైన్ శక్తిని మీరు తీసుకోండి. అలానే ఇది రాసేసిన తర్వాత మీరు ఒక 5 minutes మీ అన్ని కోరికలు నెరవేరినట్టుగా విజువలైజేషన్ చేసుకోండి. విజువలైజేషన్లో మీ ప్రతి కోరిక నెరవేరి మీరు 100% హ్యాపీగా ఉన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ యొక్క అచీవ్మెంట్స్ని అందరూ, మీ వెల్ విషర్స్ మీరందరూ కూడా ఆ కోరికని స్పష్టంగా విజువలైజేషన్ చేసుకోండి. అమ్మవారికి ఆ రోజు మీరు ఏదైనా నైవేద్యం చేసి పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఇవన్నీ మీరు చేసినట్లయితే మనకు 10/10 పోర్టల్ ఎనర్జీస్ చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతాయి. ప్లస్ ఫెమినైన్ ఎనర్జీ, శక్తి ఎనర్జీస్ మనకు మన మేనిఫెస్టేషన్స్కి యాడ్ అయ్యి మన కోరికల్ని మరింత బలపరుస్తాయి, మనకు అవకాశాలు అనేది క్రియేట్ చేస్తాయి. ఈ పోర్టల్ ఎనర్జీస్లో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో నెక్స్ట్ 4 monthsకి మీ ఎనర్జీస్ అనేటివి అంత బలంగా మారబోతున్నాయి. సో పవర్ఫుల్ పోర్టల్ ఎనర్జీస్ డే రోజు మీరు మేనిఫెస్టేషన్ చెయ్యండి. ఏదైనా టెక్నిక్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా స్టార్ట్ చేయొచ్చు. విజువలైజేషన్ అయిపోయాగానే మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు, లైక్ జర్నలింగ్, స్క్రిప్టింగ్, లేదు 369 టెక్నిక్, ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ అనేటివి చూస్తారు. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, 10/10 పోర్టల్ మేనిఫెస్టేషన్ చేసేయండి. అమ్మవారి యొక్క దీవెనలు, శక్తి ఎనర్జీస్, ఫెమినైన్ ఎనర్జీస్ అన్నిటినీ మీరు సొంతం చేసుకొని మీరు చాలా పవర్ఫుల్ శక్తిగా మారి మీ కోరికలన్నింటినీ మీరు సాకారం చేసుకోండి. అలానే నాతో విజయదశమి రోజు విజయదశమి మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ మీరు అటెండ్ చేయాలి అనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. మీకు జూమ్ లింక్ డీటెయిల్స్, క్లాస్ యొక్క వివరాలన్నీ ఆ గ్రూప్లో షేర్ చేయబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.